కాబట్టి ఆ విధంగా గౌరవ సర్పంచులు ఆ విషయాన్ని గుర్తుపెట్టి తూర్పుగోదావరి జిల్లా రామవరంలో ప్రభుత్వ హోమియోపతి ఆసుపత్రి భవన నిర్మాణానికి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం అనపర్తి గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర పారిశుద్ధ్య కార్మికులకు కొత్త బట్టలు, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. 8 కోట్ల రూపాయలతో నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. మార్చి నాటికి అభివృద్ధి పనులన్నీ పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని చెప్పారు. శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలకి, సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. గత వారం రోజులుగా కూడా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. నిన్న ఒక్కరోజు పెదపూడి మండలం, రంగంపేట మండలంలో కలిసి దాదాపు 2 కోట్ల రూపాయలు విలువ చేసే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. మొన్నటి రోజున గొల్లల మావిడాల్లో 1,30 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. గత వారం రోజులుగా నియోజకవర్గంలో దాదాపుగా 8 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ రోజు ఉదయం అనపర్తి మండలం రామవరం గ్రామంలో పరిధిలో ఏదైతే హోమియో ఆసుపత్రి గతంలో 1983లో అప్పటి శాసనసభ్యులు కీర్తిశేషులు నల్లమిల్లి మూలారెడ్డి గారు నిర్మాణం చేసి ఆ రోజు ప్రారంభించారు. అది శిథిలావస్థకు వచ్చిన నేపథ్యంలో ఇవాళ కొత్త ఆసుపత్రి నిర్మాణం కోసం 20 లక్షలతో ఉదయం శంకుస్థాపన కార్యక్రమం చేసి పనులు మొదలుపెట్టి తీసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఏదైతే అనపర్తిలో పారిశుద్ధ్య కార్మికులు 130 మంది ఉన్నారో అనపర్తి గ్రామ పంచాయతీ పరిధిలో వారికి బట్టలు, అదేవిధంగా మిఠాయిలు, నూనె, సబ్బు ఇటువంటివన్నీ అందజేసి వారి సంక్షేమం కోసం కృషి చేయడం జరుగుతూ ఉంది. ఇటీవల కాలంలో అనపర్తి గ్రామ పంచాయతీ పరిధిలో 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం డ్రైన్స్ అన్ని డీసిల్టింగ్ చేయడం జరిగింది. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలకి కాకినాడ జిల్లా జగ్గంపేటలోని పార్టీ కార్యాలయంలో